రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. గరిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలు చలికి గజగజ వణుకుతున్నాయి. ఉత్తర తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతలు 10 నుంచి 14 డిగ్రీల లోపు నమోదవుతున్నాయి. హైదరాబాద్ తో పాటు మిగిలిన జిల్లాలో 14 నుంచి 18 మధ్య నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 29 నుంచి 32 డిగ్రీల వరకు టెంపరేచర్లు ఉంటున్నాయి. వచ్చే 4 రోజులు ఇదే విధంగా చలి తీవ్రత ఉంటుందన్నారు ఐఎండీ అధికారులు. 3-4 వారాల్లో చలి కాస్త తగ్గొచ్చని చెప్పారు. రాగల 2-3 రోజులు ఇదే రేంజ్లో ఇంచుమించు 2 నుంచి 4 డిగ్రీలు నార్మల్ కంటా తక్కువ, అంటే మనకి 12 డిగ్రీల నుంచి 18-19 డిగ్రీల మధ్యలో రాగల 3-4 రోజుల్లో కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. తర్వాత మనకి కొద్దిగా గ్రాడ్యువల్ రైజ్ అనేది చూస్తున్నాము, అంటే ఇంచుమించు మళ్ళీ నార్మల్ టెంపరేచర్ లెవెల్కి చేరుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా 3rd వీక్ 4th వీక్లో కొంచెం మినిమం టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో రాత్రి తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. పలు జిల్లాల్లో 10 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయాయి. నిన్న ఏకంగా టెంపరేచర్ సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. రాష్ట్రంలో తొలిసారి ఆసిఫాబాద్ జిల్లా లింగాలలో 8.7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ కొమరంభీం జిల్లా సిరిపూర్లో అత్యల్పంగా 10.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిటీలోని కనిష్ట టెంపరేచర్లు రికార్డవుతున్నాయి. ఇవాళ నగరంలో హెచ్సియు ఏరియాలో 13.2 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. పడిపోతున్న ఉష్ణోగ్రతలు, ఉదయం సాయంత్రం వేళల్లో వీస్తున్న చలిగాలులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. ఏజెన్సీలోని చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం సమయంలో పొగమంచు కమ్మేస్తోంది. ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు పొగమంచు కారణంగా రోడ్లు కూడా కనిపించటం లేదు. చలి తీవ్రతతో స్వెట్టర్లు లేకుండా బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఇళ్ల దగ్గర చలిమంటలు వేస్తూ ఉపశమనం పొందుతున్నారు. అటు ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకునే గిరిజన విద్యార్థులు చలిలో చన్నీళ్ల స్నానం చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. పలువురు చలి జ్వరంతో అస్వస్థతకు గురవుతున్నారు. పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు డాక్టర్లు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. శరీరాన్ని ఎప్పుడూ వెచ్చగా ఉంచుకోవడంతో పాటు స్నానానికి, తాగడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించాలని చెబుతున్నారు. ఉదయాన్నే వాకింగ్, వ్యాయామాలు మానుకోవాలని సూచిస్తున్నారు. ప్రయాణాలు చేసేవారు కూడా జాగ్రత్తగా ఉండాలని, పొగమంచుతో రోడ్లు కనపడగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు ఐఎండీ అధికారులు.